లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. తాజా అప్డేట్ మీకోసం. ఉత్తర ఛత్తీస్గఢ్ మరియు దానిని ఆనుకుని ఉన్న అంతర్గత ఒడిశా పైన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలి సెప్టెంబర్ 10న ఉదయం 8:30కి ఉత్తర ఛత్తీస్గఢ్ పై 70 కిమీ బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ కు తూర్పు ఆగ్నేయంగా 140 కిమీ రాయ్పూర్కు, మలాంజ్ ఖండ్కు 220 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర ఛత్తీస్గఢ్ గుండా అదే ప్రాంతంలో 10వ తేదీ నాటికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, కోటా, గునా, ఉమారియా, ఉత్తర ఛత్తీస్గఢ్, పూరీ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాత వైపు కొనసాగుతూ 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశ గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్. ఈరోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 వరకు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. రేపు, ఎల్లుండి 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 వరకు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. రాయలసీమ. ఈరోజు, రేపు, ఎల్లుండి 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 వరకు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. వాతావరణ పరిస్థితులు ఇంకా చురుగ్గా ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక్కసారిగా వర్షాలు పడే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. అందరూ అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.